అమెరికాను ఎన్నిసార్లు కొట్టినా అది వెంటపడుతూనే ఉంటుంది, కరవడానికి వస్తూనే ఉంటుంది. పాక్ కూడా అలాంటిదే. మన చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా దానికి బుద్ధి రాలేదు, రాదు కూడా. దాని తోక ఎప్పుడూ వంకరే. ఎప్పటికప్పుడు మనల్ని ఎదిరించే సాహసం చేయడం, చెప్పు దెబ్బలు తినడం దానికి అలవాటు. 1948 నుంచి కార్గిల్ వార్ వరకు పరాజయం పాక్కు అలవాటు. పహల్గాం ఉగ్రదాడితో దాయాది మన సహనానికి మరోసారి పరీక్ష పెట్టింది. అమాయకులను పొట్టన పెట్టుకుని ఉగ్రవాదం రక్తదాహం తీర్చింది. దీంతో కయ్యాలమారికి మరోసారి బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. మరి పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకునేందుకు భారత్ యుద్ధాన్నే ఎంచుకుంటుందా, లేదంటే పరోక్షంగా దాయాదిని దారిలోకి తెచ్చుకుంటుందా? యుద్ధం అంటే మాటలు కాదు, ఓసారి దిగితే వెనకడుగు వేయలేం. ప్రత్యర్థిని దెబ్బతీయడమే కాదు, మనము దెబ్బతింటాం. కాబట్టే ఎన్ని సమావేశాలు, ఎన్ని తర్జన భర్జనలు. పాక్తో ఎన్నిసార్లు యుద్ధాల్లో తలపడ్డాం? దాయాదికి ఏ రోజైనా గెలుపు దక్కిందా? చావు దెబ్బతిన్నా ఏం చూసుకుని దానికంత ధైర్యం? పాక్కు అండగా ఉండే దేశాలేవి? భారత్ పాక్ మధ్య పలుసార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నా ప్రత్యక్షంగా 4 సార్లు యుద్ధాలు జరిగాయి. అందులో మొదటి యుద్ధం దేశ విభజన జరిగిన వెంటనే, అంటే 1947లోనే జరిగింది. ఇదే మొదటి కశ్మీరీ యుద్ధం. దేశ విభజన సమయంలో సంస్థానాలను భారత్ పాక్ ఏదో దానిలో విలీనం కమ్మని ఆప్షన్ ఇచ్చారు. అయితే కశ్మీర్ పాలకులు మాత్రం ఏమీ తేల్చలేదు. గిరిజనుల సాయంతో పాక్ కశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. దీంతో కశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ దాన్ని భారత్లో కలిపేశారు. పాక్ ఆక్రమించిన ఆ భూభాగమే నేటి POK. నిజానికి అప్పుడే పాక్ సేనలను తరిమికొట్టి దాన్ని స్వాధీనం చేసుకుని ఉంటే ఇప్పుడు ఇన్ని తిప్పలు ఉండేవి కావు. కానీ అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగి మంచితనానికి పోయి కొరివిని నెత్తిన తెచ్చిపెట్టుకున్నాం. ఇరు దేశాల మధ్య 1965లో రెండో యుద్ధం జరిగింది. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టడానికి ఆపరేషన్ జిబ్రాల్టర్ను మొదలుపెట్టింది. దీన్ని అడ్డుకున్న భారత్ యుద్ధానికి దిగింది. 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా, అమెరికా జోక్యంతో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. అయితే ఆ యుద్ధం ఆగిపోయే సమయానికి మనది పైచేయి. అయినా వెనక్కు తగ్గాం. కనీసం అప్పుడైనా పాక్ను కశ్మీర్ నుంచి పూర్తిగా ఆ మహమ్మారిని తరిమి కొట్టాల్సింది. ఇరు దేశాల మధ్య అతిపెద్ద యుద్ధం 1971లో జరిగింది. అదే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. పాక్ నుంచి తూర్పు పాకిస్తాన్కు విముక్తి చేయడానికి చేపట్టిన యుద్ధం. నిజానికి దీనికి కశ్మీర్కు సంబంధం లేదు. పాక్ ఆకృత్యాలతో 1 కోటి మంది బంగ్లాదేశీలు సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించారు. దీంతో భారత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. POK, పాకిస్తాన్, పంజాబ్, సింధ్లో 15,000 కిలోమీటర్ల లోపలికి మనం చొచ్చుకెళ్లాం. భారత్ దెబ్బకు పాక్ తట్టుకోలేకపోయింది. పాక్ నౌకాదళం సగం ధ్వంసమైంది. పావుభాగం ఎయిర్ ఫోర్స్ నాశనమైంది. సైన్యంలో 3వ వంతు కోల్పోవలసి వచ్చింది. చివరకు పరాజయాన్ని అంగీకరించింది దాయాది దేశం. 90,000 మంది పాక్ సైనికులు లొంగిపోయారు. అయితే భారత్ ఇక్కడ అతిపెద్ద తప్పు చేసింది. సిమ్లా ఒప్పందం పేరిట మనం ఆక్రమించిన 15,000 కిలోమీటర్లను మళ్లీ పాక్కు అప్పనంగా అప్పగించాం. పాకిస్తాన్కు మన మంచితనమే అలుసుగా మారింది. ఏం చేయలేరన్న ధైర్యంతో అడ్డమైన పనులకు తెగబడుతోంది. 1999లో భారత్ పాక్ మధ్య కార్గిల్ వార్ జరిగింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ సైనికులే లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటారు. పర్వత శిఖరాలను ఆక్రమించుకున్నారు. 2 నెలల పాటు యుద్ధం జరిగింది. భారత్ పాక్ సేనలను తరిమికొట్టి పోస్టులను స్వాధీనం చేసుకుంది. అమెరికా సహా ప్రపంచ దేశాల ఒత్తిడితో పాక్ తన సేనలను వెనక్కి తీసుకుంది. అయితే భారీగా తన సైనికులను కోల్పోయింది. వాళ్ళు తన సైనికులే అని తెలిసినా, వారి దగ్గర సైనిక ఐడి కార్డులు దొరికినా పాక్ వారు తమ వాళ్లే అని ఒప్పుకోలేదు. కనీసం శవాలను కూడా వెనక్కి తీసుకోకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించింది. కార్గిల్లో చావు దెబ్బతిన్నా పాక్ బుద్ధి మారలేదు. పగతో మరింత రెచ్చిపోయింది. ఉగ్రవాదులను దత్తపుత్రులుగా మార్చేసుకుంది. ఈ 4 నేరుగా జరిగిన యుద్ధాలు. అది కాకుండా పాక్ దుశ్చర్యలతో పలుమార్లు యుద్ధం వరకు వెళ్లిన పరిస్థితి. 2001, 2002 మధ్య కాలంలోనూ భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినంత పనైంది.
ఈసారి ఏకంగా భారత ప్రజాస్వామ్యంపైనే దాడికి కుట్ర పన్నింది పాకిస్తాన్. మన పార్లమెంటుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కొందరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మన పార్లమెంటుపై దాడి చేయించినట్లు దర్యాప్తు తేలింది. దీంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు 2001 డిసెంబర్లో ఆపరేషన్ పరాక్రమ్ను భారత్ ప్రారంభించింది. భారత్ పాక్ సరిహద్దుకు భారీగా బలగాలను తరలించింది. దాదాపు ఏడాది పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈసారి అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. ఇరు దేశాలతో చర్చించి శాంతింపజేశాయి. ముంబై ఉగ్రదాడి కూడా మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. 2016లోనూ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో యుద్ధం జరగబోతుందా అనే పరిస్థితి తలెత్తింది. జమ్మూ కాశ్మీర్ యూరి సెక్టార్లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. దీనికి ప్రతిగా పాక్ ఊహించని రీతిలో ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిక్షణ శిబిరాలను టార్గెట్ చేసింది భారత్. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా శిక్షణ పొందుతున్న ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. భారత్ పాక్ సరిహద్దు పొడవునా గల ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది భారత్. అయితే భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయాన్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. 2019లో పుల్వామా ఉగ్రదాడి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది. అప్పట్లో భారత్ సైనికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్పై భారత్ వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాల్ని రంగంలోకి దించింది. అయితే అమెరికా నుంచి బహుమతిగా అందుకున్న అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని మన మిగ్ విమానం కూల్చివేసింది. పాకిస్తాన్కు చెందిన మరో F-16 యుద్ధ విమానం ప్రయోగించిన మిసైల్కు మన మిగ్ విమానం దెబ్బతింది. మన పైలట్ సురక్షితంగా అభినందన్ వర్ధమాన్ వారికి దొరికిపోయాడు. అతన్ని అప్పగించి యుద్ధం ముప్పును తప్పించుకుంది పాక్. బంగ్లాతో యుద్ధం తర్వాత పాక్ ఏ రోజు మనతో నేరుగా యుద్ధానికి దిగలేదు. దొడ్డిదారి పోరాటాలే చేసింది. ఉగ్రవాద ముసుగులో నిరంతరం రక్తపాతం సృష్టిస్తోంది. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటోంది. సింహం నేరుగా పోరాడుతుంది, కానీ అది గుంటనక్క. ఈసారైనా ఆ నక్కకు మరోసారి మన జోలికి రాకుండా బుద్ధి చెప్పాలి. లేకపోతే పదే పదే ఇలాగే చేస్తుంటుంది.